హాయ్ అండి. హలో. బోటి కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. దీన్ని నేను ముందుగానే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఉడికించుకున్నాను. ఇది చాలా మందికి ఇష్టం ఉండదండి. దాని స్మెల్ అవన్నీ పడదు. కొందరైతే బాగా ఇష్టంగా తింటారు. తినే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రై కోసం అని చెప్పి. ఫ్రై కోసం వాటర్ అవసరం లేదు కాబట్టి ప్లెయిన్దే తీసి పెట్టుకున్నాను. నేను అసలు దాంట్లో వాటర్ యాడ్ చేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసిన విజిల్ పెట్టాను అంతేను. దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అయినదంతా. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా తెలిసిందే కదా మీకు. టమోటా ఆనియన్స్, టమోటా అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనం మటన్ కర్రీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతేనండి. ముందుగా ఉడికి పెట్టుకున్న బోటీని యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ నేను ఏం యాడ్ చేయలేదండి, ఆ వాటరే సరిపోతాయి. ఇది కర్రీ కన్నా ఫ్రై ఇంకా చాలా బాగుంటుందండి. అది నెక్స్ట్ షార్ట్లో పెడతాను ఫ్రై ఎలా చేసుకోవాలి. తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు బోటీ ఫ్రైని, అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవడం అంతేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.